హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో గ్రూప్స్కి సంబంధించిన సిలబస్లో నుంచి క్వశ్చన్స్ అన్నవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కషన్ చేసుకుంటున్నాను అండి. అదేవిధంగా ప్రీవియస్ పేపర్లో అడిగిన క్వశ్చన్స్ కూడా డిస్కషన్ చేసుకుంటున్నాం. ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు నా ఛానల్ ఫాలో అవ్వండి. మరి ఖచ్చితంగా ఈజీ విధంగా క్వశ్చన్స్ అన్నవి అడగడం జరుగుతుంది. మరి లేట్ చేయకుండా మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశపు నైసర్గిక పటాలను ఎవరు తయారు చేశారు? భారతదేశపు నైసర్గిక పటాలను ఎవరు తయారు చేశారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఆప్షన్ బి సర్వే ఆఫ్ ఇండియా. ఆప్షన్ సి డిఫెన్స్ మినిస్ట్రీ. ఆప్షన్ డి జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఆప్షన్ ఏ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఆప్షన్ బి సర్వే ఆఫ్ ఇండియా. ఆప్షన్ సి డిఫెన్స్ మినిస్ట్రీ. ఆప్షన్ డి జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా. భారతదేశంలో నైసర్గిక పటాలను ఎవరు తయారు చేశారు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి సర్వే ఆఫ్ ఇండియా. భారతదేశపు నైసర్గిక పటాలను ఎవరు తయారు చేశారంటే సర్వే ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ బెంగాల్లోని రూప్ నారాయణపూర్లో ఈ క్రింది వాటిలో ఏది నెలకొల్పబడినది? పశ్చిమ బెంగాల్లోని రూప్ నారాయణపూర్లో ఈ క్రింది వాటిలో ఏది నెలకొల్పబడినది? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ భారత్ అల్యూమినియం కర్మాగారం. ఆప్షన్ బి హిందుస్థాన్ కాపర్ ప్లాంట్. ఆప్షన్ సి భారత టెలిఫోన్ కర్మాగారం. ఆప్షన్ డి హిందుస్థాన్ కేబుల్ కర్మాగారం. ఆప్షన్ ఏ భారత్ అల్యూమినియం కర్మాగారం. ఆప్షన్ బి హిందుస్థాన్ కాపర్ ప్లాంట్. ఆప్షన్ సి భారత టెలిఫోన్ కర్మాగారం. ఆప్షన్ డి హిందుస్థాన్ కేబుల్ కర్మాగారం. పశ్చిమ బెంగాల్లోని రూప్ నారాయణపూర్లో ఈ క్రింది వాటిలో ఏది నెలకొల్పబడినదంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ డి హిందుస్థాన్ కేబుల్ కర్మాగారం. హిందుస్థాన్ కేబుల్ కర్మాగారం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రం అత్యధిక శాతం భూములను సేద్యం చేస్తుంది? ఏ రాష్ట్రం అత్యధిక శాతం భూములను సేద్యం చేస్తుంది? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ పంజాబ్. ఆప్షన్ బి బీహార్.
ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి మహారాష్ట్ర. ఆప్షన్ ఏ పంజాబ్, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి మహారాష్ట్ర. ఈ రాష్ట్రం అత్యధిక శాతం భూములను సేద్యం చేస్తుందంటే పంజాబ్ రాష్ట్రం. పంజాబ్ రాష్ట్రం అత్యధిక శాతం భూములను సేద్యం చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పెన్సిలిన్ ఎక్కడ ఉత్పత్తి చేయబడుతుంది? పెన్సిలిన్ ఎక్కడ ఉత్పత్తి చేయబడుతుంది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ పూణే, ఆప్షన్ బి బెంగళూరు, ఆప్షన్ సి పింప్రి, ఆప్షన్ డి హల్వా. ఆప్షన్ ఏ పూణే, ఆప్షన్ బి బెంగళూరు, ఆప్షన్ సి పింప్రి, ఆప్షన్ డి హల్వా. పెన్సిలిన్ ఎక్కడ ఉత్పత్తి చేయబడుతుందంటే రైట్ ఆన్సర్ ఇస్ పింప్రి. ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్, పింప్రి. నెక్స్ట్ క్వశ్చన్, కనిష్ట ప్రత్యామ్నాయ పన్ను దేనిపై విధించబడింది? కనిష్ట ప్రత్యామ్నాయ పన్ను దేనిపై విధించబడినది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ సినీ పరిశ్రమ, ఆప్షన్ బి మూలధనంపై ఆదాయం, ఆప్షన్ సి శూన్య పన్ను కంపెనీలు, ఆప్షన్ డి ప్రొఫెషనల్స్. ఆప్షన్ ఏ సినీ పరిశ్రమ, ఆప్షన్ బి మూలధనంపై ఆదాయం, ఆప్షన్ సి శూన్య పన్ను కంపెనీలు, ఆప్షన్ డి ప్రొఫెషనల్స్. కనిష్ట ప్రత్యామ్నాయ పన్ను దేనిపై విధించబడినదంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి శూన్య పన్ను కంపెనీలు. శూన్య పన్ను కంపెనీలు. కనిష్ట ప్రత్యామ్నాయ పన్ను దేనిపై విధించబడినదంటే శూన్య పన్ను కంపెనీలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ రెండవ పంచవర్ష ప్రణాళిక ఏ నమూనా ఆధారంగా రూపొందించబడినది? భారతదేశ రెండవ పంచవర్ష ప్రణాళిక ఏ నమూనా ఆధారంగా రూపొందించబడినది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ అరాడ్ డోమర్ నమూనా, ఆప్షన్ బి మహలోనోబిస్ నమూనా, ఆప్షన్ సి జోన్ రాబిన్సన్ నమూనా, ఆప్షన్ డి కార్టర్ నమూనా. ఆప్షన్ ఏ అరాడ్ డోమర్ నమూనా, ఆప్షన్ బి
మహలోనోబిస్ నమూనా. ఆప్షన్ సి జోన్ రాబిన్సన్ నమూనా. ఆప్షన్ డి కార్టర్ నమూనా. భారతదేశ రెండవ పంచవర్ష ప్రణాళిక ఏ నమూనా ఆధారంగా రూపొందించబడినది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి మహలోనోబిస్ నమూనా. మహలోనోబిస్ నమూనా. నెక్స్ట్ క్వశ్చన్. 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో వ్యవసాయ రంగం సాధించిన తలసరి సగటు వృద్ధి రేటు. 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో వ్యవసాయ రంగం సాధించిన తలసరి సగటు వృద్ధి రేటు. ఆప్షన్స్. ఆప్షన్ ఏ 3.3%. ఆప్షన్ బి 4%. ఆప్షన్ సి 5%. ఆప్షన్ డి 4.5%. ఆప్షన్ ఏ 3.3%. ఆప్షన్ బి 4%. ఆప్షన్ సి 5%. ఆప్షన్ డి 4.5%. 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో వ్యవసాయ రంగం సాధించిన తలసరి సగటు వృద్ధి రేటు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 3.3%. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల కాలంలో భారతదేశంలో ప్రభుత్వ వ్యయం అధికంగా పెరగడానికి కారణం. ఇటీవలి కాలంలో భారతదేశంలో ప్రభుత్వ వ్యయం అధికంగా పెరగడానికి కారణం. ఆప్షన్స్. ఆప్షన్స్ కాదండి, అంటే మనం ఇందులో 2-3 కరెక్ట్ అనమాట. సో మనం ఎన్నుకోవాల్సి ఉంటుంది. సో 1 పట్టణీకరణ, 2 వడ్డీ చెల్లింపులు, 3 సబ్సిడీలు, 4 రక్షణ వ్యయం. 1 పట్టణీకరణ, 2 వడ్డీ చెల్లింపులు, 3 సబ్సిడీలు, 4 రక్షణ వ్యయం. ఇటీవల కాలంలో భారతదేశంలో ప్రభుత్వ వ్యయం అధికంగా పెరగడానికి కారణం. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ 1, 2 మరియు 3 రైట్ ఆన్సర్. ఆప్షన్ బి 1, 2 మరియు 4 రైట్ ఆన్సర్. ఆప్షన్ సి 2, 3 మరియు 4 రైట్ ఆన్సర్. ఆప్షన్ డి 1, 2, 3 మరియు 4 రైట్ ఆన్సర్. ఇటీవలి కాలంలో భారతదేశంలో ప్రభుత్వ వ్యయం అధికంగా పెరగడానికి కారణాలు ఏమంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ డి. అంటే ఆప్షన్ డిలో 1, 2, 3, 4 రైట్ ఆన్సర్. అంటే ఆప్షన్ ఏ పట్టణీకరణ రైట్ ఆన్సర్, సెకండ్ వడ్డీ చెల్లింపులు రైట్ ఆన్సర్, థర్డ్ సబ్సిడీలు రైట్ ఆన్సర్, నెక్స్ట్ రక్షణ వ్యయం రైట్ ఆన్సర్. ఈ 4 వలన ప్రభుత్వ వ్యయం అధికంగా పెరగడానికి కారణాలు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశ అతిపెద్ద కుటీర పరిశ్రమ
భారతదేశ అతిపెద్ద కుటీర పరిశ్రమ. ఆప్షన్స్. ఆప్షన్ ఏ పట్టు పరిశ్రమ, ఆప్షన్ బి సబ్బుల పరిశ్రమ, ఆప్షన్ సి చేనేత పరిశ్రమ, ఆప్షన్ డి పాన్ మసాలా. ఆప్షన్ ఏ పట్టు పరిశ్రమ, ఆప్షన్ బి సబ్బుల పరిశ్రమ, ఆప్షన్ సి చేనేత పరిశ్రమ, ఆప్షన్ డి పాన్ మసాలా. భారతదేశ అతిపెద్ద కుటీర పరిశ్రమ ఏదంటే రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి చేనేత పరిశ్రమ. చేనేత పరిశ్రమ భారతదేశంలో అతిపెద్ద కుటీర పరిశ్రమ. నెక్స్ట్ క్వశ్చన్. భారత ఎగుమతి దిగుమతి బ్యాంక్ స్థాపన సంవత్సరం. భారత ఎగుమతి దిగుమతి బ్యాంక్ స్థాపన సంవత్సరం. ఆప్షన్స్. ఆప్షన్ ఏ 1983, ఆప్షన్ బి 1984, ఆప్షన్ సి 1982, ఆప్షన్ డి 1985. ఆప్షన్ ఏ 1983, ఆప్షన్ బి 1984, ఆప్షన్ సి 1982, ఆప్షన్ డి 1985. భారత ఎగుమతి దిగుమతి బ్యాంక్ స్థాపన సంవత్సరం. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 1982. భారత ఎగుమతి దిగుమతి బ్యాంక్ స్థాపన సంవత్సరం ఎప్పుడుంది? 1982. నెక్స్ట్ క్వశ్చన్. సమాన వేతన చట్టం ఏ సంవత్సరంలో అమల్లోనికి వచ్చింది? సమాన వేతన చట్టం ఏ సంవత్సరంలో అమల్లోనికి వచ్చింది? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ 1963, ఆప్షన్ బి 1964, ఆప్షన్ సి 1965, ఆప్షన్ డి 1966. ఆప్షన్ ఏ 1963, ఆప్షన్ బి 1964, ఆప్షన్ సి 1965, ఆప్షన్ డి 1966. సమాన వేతన చట్టం ఏ సంవత్సరంలో అమల్లోనికి వచ్చింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1963 సంవత్సరంలో. సమాన వేతన చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చిందండి? 1963 సంవత్సరంలో అమల్లోనికి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. భారత ప్రణాళిక సంఘం ఒక డాష్. భారత
ప్రణాళిక సంఘం ఒక డాష్ అంటే ఆ ఖాళీని మనం పూర్తి చేద్దాం. ఫస్ట్ ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ చట్టబద్ధమైన సంస్థ. ఆప్షన్ బి సలహా ఇచ్చే సంస్థ. ఆప్షన్ సి రాజ్యాంగబద్ధ సంస్థ. ఆప్షన్ డి స్వతంత్ర మరియు స్వయం ప్రతిపత్తి గల సంస్థ. ఆప్షన్ ఏ చట్టబద్ధమైన సంస్థ. ఆప్షన్ బి సలహాలు ఇచ్చే సంస్థ. ఆప్షన్ సి రాజ్యాంగబద్ధ సంస్థ. ఆప్షన్ డి స్వతంత్ర మరియు స్వయం ప్రతిపత్తి గల సంస్థ. భారత ప్రణాళిక సంఘం ఒక డాష్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సలహా ఇచ్చే సంస్థ. సలహా ఇచ్చే సంస్థ. భారత ప్రణాళిక సంఘం ఒక సలహా ఇచ్చే సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో జియోస్టేషనరీ ఉపగ్రహం ఏది? క్రింది వాటిలో జియోస్టేషనరీ ఉపగ్రహం ఏది? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ ల్యాండ్సాట్. ఆప్షన్ బి ఐఆర్ఎస్. ఆప్షన్ సి ఇన్సాట్. ఆప్షన్ డి స్పోర్ట్. ఆప్షన్ ఏ ల్యాండ్సాట్. ఆప్షన్ బి ఐఆర్ఎస్. ఆప్షన్ సి ఇన్సాట్. ఆప్షన్ డి స్పోర్ట్. క్రింది వాటిలో జియోస్టేషనరీ ఉపగ్రహం ఏది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఇన్సాట్. ఇన్సాట్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో 2001 మరియు 2011కు మధ్య శిశు అంటే 0 నుంచి 6 సంవత్సరాలు శిశు అంటే లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య. భారతదేశంలో 2001 మరియు 2011కు మధ్య శిశు 0 నుంచి 6 సంవత్సరాలు లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ 13కు తగ్గింది. ఆప్షన్ బి 7కు తగ్గింది. ఆప్షన్ సి 5కు తగ్గింది. ఆప్షన్ డి 9కు తగ్గింది. ఆప్షన్ ఏ 13కు తగ్గింది. ఆప్షన్ బి 7కు తగ్గింది. ఆప్షన్ సి 5కు తగ్గింది. ఆప్షన్ డి 9కు తగ్గింది. భారతదేశంలో 2001 మరియు 2011కు మధ్య శిశు లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 13కు తగ్గింది. 13కు తగ్గింది.
నెక్స్ట్ క్వశ్చన్, బికనేర్ కాలువ ఏ నది నుండి ప్రవహిస్తుంది? బికనేర్ కాలువ ఏ నది నుండి ప్రవహిస్తుంది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ బాణా, ఆప్షన్ బి చాంబల్, ఆప్షన్ సి యమున, ఆప్షన్ డి సట్లెజ్. ఆప్షన్ ఏ బాణా, ఆప్షన్ బి చాంబల్, ఆప్షన్ సి యమున, ఆప్షన్ డి సట్లెజ్. క్యాబ్నేర్ కాలువ ఏ నది నుండి ప్రవహిస్తుందంటే రైట్ ఆన్సర్ ఇస్ సట్లెజ్. సట్లెజ్ నది నుండి బికనేర్ కాలువ నది నుండి ప్రవహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మంచినీటిని సరఫరా చేసే కల్పరస్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? మంచినీటిని సరఫరా చేసే కల్పరస్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ హర్యానా, ఆప్షన్ బి రాజస్థాన్, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి కర్ణాటక. ఆప్షన్ ఏ హర్యానా, ఆప్షన్ బి రాజస్థాన్, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి కర్ణాటక. మంచినీటిని సరఫరా చేసే కల్పరస్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి గుజరాత్. గుజరాత్ లో మంచినీటిని సరఫరా చేసే కల్పరస్ ప్రాజెక్ట్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 2011 తాత్కాలిక జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాల జనాభాలను అవరోహణ క్రమంలో అమర్చబడిన వరుసని గుర్తించండి. 2011 తాత్కాలిక జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాల జనాభాను అవరోహణ క్రమంలో అమర్చబడిన వరుసని గుర్తించండి. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ మహారాష్ట్ర, నెక్స్ట్ బీహార్, నెక్స్ట్ పశ్చిమ బెంగాల్. ఆప్షన్ బి చూద్దాం. ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, బీహార్. నెక్స్ట్ ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్. మరలా ఒకసారి చెప్తున్నానండి. ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్. ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్. ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, బీహార్. ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్. 2011 తాత్కాలిక జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాల జనాభాలను అవరోహణ క్రమంలో అమర్చబడిన వరుసను గుర్తించిందంటే రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్. ఇదండి రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఓకేనండి, నేను ఇక్కడితో ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. మరొక వీడియోతో మరొక
కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో గ్రూప్ సిలబస్ లో నుంచి తీసుకుని ముందుకు వచ్చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.